ఒక దేశపు గూఢచారి మరొక దేశంలో ఉండటానికి అంగీకరించరు. ఉంటే అక్కడ ఆ దేశపు ఖైదీ ఆ దేశపు జైల్లో ఉండాల్సిన నిందితుడి కిందనే ఉంటాడు. మనం వేరే దేశంలో దొరికిపోయినా అంతే. వేరే దేశమోడు మన మిత్ర దేశమోడు మన దగ్గర దొరికిపోయినా అంతే. రష్యా వాడు దొరికినా వాడిని జైల్లో పెడతాం. ఆ తర్వాత అవసరమైతే వాళ్ళకి అప్పచెప్తాం. అంతే తప్పించి ఏమి ఇక్కడ గూఢచర్య కార్యకలాపాలు చేసుకొని రష్యా వాడిని మనమే ఒప్పుకోము, అమెరికా వాడిని మనమే ఒప్పుకోము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అమెరికాకి సంబంధించినటువంటి ఒక డిప్లొమాట్ తాజాగా యంగోన్ అనేటటువంటి అతను మయన్మార్లో హత్యకు గురయ్యాడు. లోకల్ అథారిటీస్కి ఇది ఎందుకు జరిగింది అనేది అర్థం కావట్లేదు. గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు అతన్ని. అంటే మయన్మార్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ఏమైనా ప్రయత్నిస్తుంటే అక్కడ ప్రభుత్వమే లేపడేసిందా, లేకపోతే ఎందుకంటే మయన్మార్ అంటే బర్మా ప్రభుత్వం, బర్మా దగ్గర ఉన్నటువంటి కొన్ని దీవుల్ని, భారతదేశంలో ఉన్న కొన్ని దీవుల్ని, పీఓకేలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని మొత్తం కలిపి ఒక ప్రత్యేక దేశం సృష్టించాలనుకుంటున్న దానికి అమెరికా అక్కడ ఎత్తులు వేస్తుంది. అట్లాంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒక గూఢచారిని రాయబార కార్యాలయ సిబ్బందిని లేపేసినటువంటి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.